దాదరాకు ఇప్పుడు 2 సార్లు కొంచెంసేపు నానబెట్టేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టాను. చూడండి, మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు, కానీ కొంచెం ఆకు ముదిరింది కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఆకు శుభ్రం చేసి నీళ్ళు పోసాను, తగినన్ని నీళ్ళు. తగినంత ఉప్పు. ఇది అడుగులో ఉంటుంది ఆకు, దాదరాకు. అప్పుడు అమ్మ చెప్పింది ఆకు పోయి వేసాను, తర్వాత వేసానని. ఇదా ఇప్పుడు ఆకు పోగు పెట్టేసినాను. ఇంకా మనం చూపించలే శనక్కాయ పప్పులు పొడి కొట్టాలి, మనం తర్వాత వీడియో చూపించాను నీళ్ళ. ఇంకా ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది. దీంట్లోకి కొత్తిమీర పచ్చడి, ఆకు తాలింపు, రాగి ముద్ద గెలికి. ఇప్పుడు శగం వండారా. ఇందులో చూడండి ఫ్రెండ్స్, కరింపాకు, ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఒట్టిమిరపకాయలు, చింతపండు, కట్ట కొత్తిమీర, తగినంత కారము, తగినంత మాకు సరిపోయేమైన ఇవన్నీ వేసుకున్నాం. మీకు తగినంత వేసుకోండి, కారం తగినంత. ఇప్పుడు దీన్ని అన్ని నూనెలో వేయించి పచ్చడి చేస్తా, కొత్తిమీర పచ్చడి. అవి అన్ని దోరలుగా ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఉద్దిపప్పు వేయించుతున్నాను. నెక్స్ట్ జీలకర్ర, ఇవన్నీ మనం ఇప్పుడు చూపించినవన్నీ నూనెలో ఇలా వేయించుకోవాలి. తగినంత ఉప్పు అన్నీ చెప్పినా కదా. తాలింపుని ఇలా రాగి ముద్ద తాలింపు, దాంట్లోకి కొత్తిమీర పచ్చడి. అప్పుడు మీకు కొత్తిమీర పచ్చడిలోకి ఎర్రగడ్డ నేను నీకు చూపించలేదు కదా, అప్పుడు వీడియో తీయలేదు. అదో ఇప్పుడు సన్నగా కోసి ఎర్రగడ్డ, కొత్తిమీర పచ్చడి రెడీ, రాగి సంగటి రెడీ, తాలింపు రెడీ.